హాయ్ వన్ అండ్ ఆల్. ఫస్ట్ టైం నేను చేసిన వంటకి మా వారి నుంచి అయితే కాంప్లిమెంట్ వచ్చింది. అది కూడా గోంగూర పచ్చడికి. అమ్మ చేసినట్టే చాలా బాగా చేసావు అని చెప్పారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, నెక్స్ట్ వీడియోలో గోంగూర నూకల చారు రెసిపీని షేర్ చేస్తాను అనేసి. ఇప్పుడు గోంగూర నూకల చారు ప్రాసెస్ ఏంటి అనేసి చూసేద్దాం, వచ్చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని గిన్నెలో కొంచెం ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత కడిగి శుభ్రం చేసుకుని గోంగూర ఆకులను అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చుకోవాలి. ఆ తర్వాత అందులోనే కొంచెం చింతపండు నుంచి తీసిన చింతపండు పులుపును కూడా వేసి అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి బాగా తెరలనివ్వాలి. ఇలా తెల్లిన తర్వాత 4-5 టీ స్పూన్ల నూకలు అయితే యాడ్ చేసుకోవాలి. ఈ నూకలు నేను డీమార్ట్లో తీసుకున్నాను. వరి నూక కంటే పెద్దగా ఉండాలి, బియ్యం గింజ కంటే తక్కువగా ఉండాలి. అలాంటి నూకలు తీసుకుంటే బాగుంటుంది. ఈ నూకలు కూడా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు ఈ చారు కోసమని తాలింపు రెడీ చేసుకుందాము. పోపు దినుసులన్నీ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి బాగా వేయించుకొని అందులోనే పసుపు, కారం వేసి ఒకసారి బాగా కలిపి మనం ముందుగా మరిగించుకున్న చారుని పోపులో వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, ధనియా పౌడర్, ఉంటే గరం మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపితే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే గోంగూర నూకల చారు అయితే రెడీ అయిపోతుంది. బాయ్ బాయ్.